అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. అభిమానుల మంటల్లో చలిగాచుకుంటున్న వైసీపీ. నేను అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు, దాని మీద చిరంజీవి గారు ఇచ్చినటువంటి వివరణ, ఇదంతా కలగలిపితే సోషల్ మీడియాలో చిరంజీవి గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానుల మధ్య వివాదం, ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వివాదం మాత్రమే కాదు, రెండు సామాజిక వర్గాల మధ్య వివాదంగా ఇది మారింది. చివరికి ఇది రెండు పార్టీల మధ్య వివాదంగా కూడా మారుతుందా? కూటమిగా ఉన్నటువంటి జనసేన, టీడీపీ ఈ రెండు పార్టీలని మోస్తున్న రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం. మొత్తానికి ఇది వైసీపీకి మాత్రం పంచి పటాస్త్రం. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని అవమానించారు, సినిమా పెద్దను అవమానించారు అనేది ఏదైతే అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు టీడీపీ నాయకులు చెప్తూ వచ్చారో, దాన్ని అబద్ధమని రుజువు చేసేలా చిరంజీవి గారు వివరణ కావచ్చు, తర్వాత బాలకృష్ణ గారి కామెంట్స్ కూడా కొంత కావచ్చు. ఇది మొత్తంగా వైసీపీకి అస్త్రంగా మారింది, ఈ రెండు పార్టీలకి తలకెనొప్పిగా మారింది. చిరంజీవి గారి వివరణేమో జనసేనకి తలకెనొప్పిగా మారింది, బాలకృష్ణ గారి మాటలేమో టీడీపీకి తలకెనొప్పిగా మారింది. సరే, విషయంలోకి వెళ్ళినప్పుడు నిన్న అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సినిమా పెద్దల పట్ల వ్యవహరించిన తీరుని వివరిస్తూ, సినిమా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి పోయినప్పుడు గేటు దగ్గరే కారాపి నడిపించారని, ఆ ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరు, మీతో కలవరు, మీతో కేవలం సినిమా ఫోటోగ్రఫీ మంత్రి పేర్నాని మాత్రమే మాట్లాడతారు అనే విషయాన్ని చెప్పారని, కానీ చిరంజీవి గారు కలగజేసుకొని దాని మీద లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తానంటే కదా మేమంతా వచ్చాం, ఆయన కలవకపోతే ఎలా కుదురుతుంది, అసలు మేము సినిమా షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చాం కదా అని చిరంజీవి గారు గట్టిగా మాట్లాడటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిశారని ఆయనది చెప్పబోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ పెద్దలను, ప్రత్యేకించి చిరంజీవి గారిని ఏ రకంగా అవమానించారు అనేటువంటి విషయాన్ని ఆయన వివరించబోయారు. దానికి బాలకృష్ణ గారు లేదు లేదు చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే కలిశారు, మిగతా చెప్పినవన్నీ ఓకే, సినిమా ఇండస్ట్రీని అవమానించింది, సినిమా పెద్దలను అవమానించింది, చిరంజీవి గారిని అవమానించింది, మిగతా విషయాలన్నీ ఓకే, కానీ చిరంజీవి గారి గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు రావటం అనేది జరగలేదు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఆ టైంలో కొద్దిగా బాలకృష్ణ గారు మాట తీరు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా, ఆయనదైన శైలిలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అంటే అది వైసీపీకి కొంత ఇబ్బందికరం, వైసీపీ నాయకులు దాన్ని కౌంటర్ చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అలా మాట్లాడచ్చా లేదా, అదొక రకమైనటువంటి టాపిక్, అలా మాట్లాడకూడదు, అసెంబ్లీలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను కూడా సమర్థించాను. తర్వాత చిరంజీవి గారిని కూడా ఎవడు అన్నారు అనేటువంటిది చిరంజీవి గారి అభిమానులు కొద్దిగా హట్టింగ్ అనేటువంటి విషయం, దాని మీద చిరంజీవి గారి అభిమానులు కూడా మండిపడుతూ ఉన్నారు, బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఎవడు అనలే. కాబట్టి ఒకసారి ఆ బయటికి క్లియర్గా వినండి. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ, అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ, అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే అండి. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. విన్నారు కదా, వివాదంలో కూరుకున్న బాలకృష్ణ గారి కామెంట్స్ ఇవే. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నమాట వాస్తవమే, కానీ చిరంజీవి గారిని చిరంజీవి గారు అంటూనే సంబోధించారు. చిరంజీవి గారు కానీ ఎవడు కానీ అన్నారు, అంటే చిరంజీవి గారిని ఎవడు అనలే. కానీ దాన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ ఈ రెండు సామాజిక వర్గాలు, ఈ ఇద్దరు అభిమానులు, ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు వ్యక్తుల్ని, ఈ రెండు అభిమాన సంఘాలు ఏ రాజకీయ పార్టీని అయితే ఎక్కువగా సమర్థిస్తున్నా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ అనుకున్న ప్లాన్కి ఇది బీజం. వెంటనే చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఎవడు అన్నారు, బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అని ఇవాళ సాక్షి మీడియాలో పెద్ద వార్త. దీనికి ఊతమిచ్చారా చిరంజీవి గారి వివరణ కూడా. నిజానికి చిరంజీవి గారు పెద్దగా వెంటనే దేని మీద రెస్పాండ్ కారు, కానీ ఏమైందో ఏమో నిన్న గంటల వ్యవధిలోనే రెస్పాండ్ అయ్యారు. అసెంబ్లీలో
నా టాపిక్ వచ్చింది కాబట్టి నేను రెస్పాండ్ అయ్యాను అంటూ చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏమీ అవమానించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఫస్ట్ నన్ను పిలిచారు, సినిమా ఇండస్ట్రీకి మీకు గ్యాప్ ఉందనేసరికి మొత్తం సినిమా ఇండస్ట్రీ పెద్దలను తీసుకొని రమ్మన్నారు, నేను అలా తీసుకొని వెళ్ళాను. ఆ టైంలో బాలకృష్ణ గారికి కూడా నేను కాల్ చేస్తే ఆ టైంలో ఆయన అందుబాటులోకి రాలేదు. సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని తీసుకెళ్ళినప్పుడు మంచిగా ఆప్యాయంగా మాట్లాడారు. అలా కలవటం వల్లనే నా వాల్తేరు వేరే సినిమాకి కావచ్చు, బాలకృష్ణ గారి సినిమాకి కావచ్చు సినిమా టికెట్ రేట్లు పెరిగాయి అనేది చిరంజీవి గారు చెప్పిన వివరణ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ పెద్దలను అవమానించలేదు అనే అర్థం వచ్చేలా ఆయన వివరణ ఇచ్చారు. నిజానికి చిరంజీవి గారి సోదరుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ పెద్దలను అవమానించారు, చిరంజీవి గారిని అవమానించారు, చిరంజీవి గారు ఆ రోజు అలా ప్రాధాయపడటం నాకు నచ్చలేదు, అది కరెక్ట్ కాదు అనే విషయాన్ని చాలా వేదికల మీద మాట్లాడారు. కావాలంటే ఆ రోజు అసలు ఏం జరిగింది అనేటువంటిది మీరే చూడండి. ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. ఈ వీడియో లీక్ కావటం మీద చిరంజీవి గారి అభిమానులు కూడా హట్టయ్యారు. అంటే చిరంజీవి గారి అభిమానులే జనసేన కార్యకర్తలుగా ఉంటారు. సహజంగా చిరంజీవి గారి అభిమానులే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళంతా జనసేనకే ఉంటారు, ఎవరో కొద్దిమంది మినహాయించి. అందరూ కాకపోవచ్చు కానీ మోస్ట్లీ చిరంజీవి గారి అభిమానులంతా దాదాపుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే జనసేనకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా భావించింది ఏంది, చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు. వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ రోజు చిరంజీవి గారు ఫీల్ అయ్యారా లేదా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యారు, చిరంజీవి గారి అభిమానులంతా ఫీల్ అయ్యారు. కానీ చిరంజీవి గారు మాత్రం ఫీల్ కాలేదు అనేది ఇప్పుడు ఆయన వివరణ ద్వారా మనకు తెలుస్తుంది. కానీ చిరంజీవి గారు ఇచ్చిన వివరణ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు నెట్టినట్టు అవుతుంది, జన సైనికులను ఇబ్బందులు నెట్టినట్టు అవుతుంది, చిరంజీవి గారు అభిమానులను ఇబ్బందులు పెట్టినట్టు అవుతుంది. అసలు విషయం పక్కకు పోయి ఆ రోజు సినిమా ఇండస్ట్రీ మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధించారు అన్న విషయం పక్కకు పోయి చిరంజీవి గారి అభిమానులకి, బాలకృష్ణ గారి అభిమానులకి తగాదుగా మారిపోయింది. ఇప్పుడేంటి, బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అని చిరంజీవి గారి అభిమానులు, మా బాలకృష్ణ గారు ఏంటి క్షమాపణ చెప్పేది అనేది బాలకృష్ణ గారి అభిమానులు. ఇది ఒక వివాదం. మళ్ళీ వాళ్ళిద్దరూ చాలా బాగుంటారు. మొన్ననే ఒక సినిమా వేదిక మీద చిరంజీవి గారు మాట్లాడుతూ నేను హీరోగా, బాలకృష్ణ గారు విలన్గా మల్టీ స్టారర్ మూవీ చేయడానికి మీ సిద్ధం, మంచి కథతో ఎవరైనా వస్తే అని ప్రకటించారు. వాళ్ళిద్దరూ చాలా బాగుంటారు, ఒకే వేదిక మీద అనేకసార్లు కలిశారు, వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకుంటారు, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. పోయినసారి చిరంజీవి గారు కూటమికి సపోర్ట్ చేశారు, బాలకృష్ణ గారు కూటమిలో భాగంగానే ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు. సో వీళ్ళిద్దరూ ఒకే లైన్లో ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు. కానీ కమ్యూనికేషన్ చేసుకోవడంలో వచ్చిన ప్రాబ్లం, ఒక మిస్కమ్యూనికేషన్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది అభిమానులకు బాధ అనిపించవచ్చు, చిరంజీవి గారిలో కానీ బాలకృష్ణ గారిలో కానీ మెచ్యూరిటీ లేనితనం. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏ విషయంలో ఎలా స్పందించాలి, ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలి అనే విషయంలో వచ్చినట్టు ఒక తేడా ఇవాళ వైసీపీకి పంచి పటాస్త్రమైంది. మామూలుగా వీళ్ళ ఉద్దేశాలు వేరు నిజానికి, కానీ కమ్యూనికేట్ అయింది వేరు. బాలకృష్ణ గారు ఆ రోజు తను ఎందుకు వెళ్ళలేదు అని చెప్పుకుంటూ చిరంజీవి గారు డిమాండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు కానీ మిగతా అవమానాలన్నీ ఓకే అనేటువంటి ప్రయత్నం చెప్పే అది వేరేగా కమ్యూనికేట్ అయింది. దాని మీద చిరంజీవి గారు ఇచ్చిన వివరణ మరోలా కమ్యూనికేట్ అయింది. మొత్తంగా టీడీపీ, జనసేన డిఫెన్స్లో పడ్డాయి, వైసీపీ ఎఫెన్స్లోకి వచ్చింది. ఇప్పుడు వైసీపీ నాయకులు అసలు మేము సినిమా ఇండస్ట్రీని ఇన్నాళ్ళు అవమానించామని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పెద్దను అవమానించారని చెప్పారు, చిరంజీవి గారు అవమానించారని చెప్పారు, ఎక్కడ అవమానించలేదని చెప్పేసి అటు బాలకృష్ణ గారు చెప్పారు, చిరంజీవి గారు చెప్పారు అనేది స్టార్ట్ చేశారు. పైగా అసలు అవమానం అంటే ఎలా ఉంటుందంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారు అవమానించారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించలేదు, చిరంజీవి గారు అవమానించింది బాలకృష్ణ గారు. చూసారా ఎలా మారిపోయిందో. మరి ఈ వీడియో ఏంటి, మరి వీడియో చూస్తే ఎవరు అవమానించారు? థ్యాంక్ యూ.